ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఆ కుటుంబాలకు మరో గుడ్ న్యూస్. తల్లికి వందనం నిధుల విడుదలకు మార్గదర్శకాలు ఏవంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. తొలి రోజే 5 సంతకాలు చేశారు. ఇక మరిన్ని కీలకమైన హామీలు కూడా వేచి చూస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా అధికారులతో నిధుల సమీకరణపై చంద్రబాబు త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. నిధులను వీలైనంత త్వరితగతిన సమీకరించి మరొక ప్రధానమైన హామీని కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం క్రింద తల్లి ఖాతాలోనే నిధులు జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి పేద విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒకరికే ఈ పథకాన్ని అందించింది. దీంతో పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి వాళ్ళు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాలని చెబుతున్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరూ చదువుకుంటూ ఉండాల్సిందే. చదువుకునే ప్రతి పేద విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు దానిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. హాజరు శాతం కూడా 75% పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దీనిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుండేది. దీంతోపాటు పేద వర్గాలకు చెందిన వారే ఉండాలన్నది మరొక షరత్. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్గదర్శకాలు త్వరలో అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.